చూస్తూ ఉన్నాం. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తన సంతోషాన్ని ఆమె ప్రకటించడాన్ని, అంటే పొందిన మేల్ని ఎవరూ మర్చిపోరు. ముఖ్యంగా అలాంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. తిరుపతి జిల్లా విషయానికి వస్తే చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తండ్రి తనయులు ఇద్దరు ఓటు వేశారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ఎవరైతే కష్టపడ్డారో పేదల ఉన్నతికి కృషి చేసి వారిని ఓటర్లు ఆశీర్వదించాలని కోరుతున్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఆయనతో మరిన్ని వివరాలను అందిస్తారు మా ప్రతినిధి. చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఓటు హక్కును వినియోగించిన తర్వాత వెలుపలికి వచ్చారు. ఇక్కడ ఎలా ఉంది ఓటింగ్ సరళి, ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయో వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పనండి, చంద్రగిరి నియోజకవర్గంలో ఎలా అనిపిస్తుంది తమ ఓటును వినియోగించుకోవడం? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకోవడానికి రావడం జరిగింది. ఇది ఒక నిజంగా మంచి పరిణామం. నిజంగానే మన ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదాలు మా మీద ఉంటాయని బలంగా నమ్ముతున్నాను. వాళ్ళ ఆశీర్వాదాలు బలంగా మా మీద ఉంటాయని నేనైతే బలంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం చూసినట్లయితే నారావారిపల్లిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ మీద దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు ఈ పార్టీ తరఫున తీసుకున్నారు? ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు ఎస్పీ గారికి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు కూడా స్పందించారు. అది కూడా తొందరలో రిజాల్వ్ అవుతుందని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలాంటి దాడులు అరికట్టాలని చెప్పి అధికారులని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది తప్పకుండా ఈ విధంగా చేయాలని చెప్పి మేము ఫాలోఅప్ చేస్తున్నామని. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల పైచలకు ఓటర్లు ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా జరగబోతుంది. ఈ సందర్భంగా ఓటర్లకి ఏ విధమైన పిలుపు? ప్రజలకు ఎవరైతే కష్టపడినారో, ఎవరైతే కష్టపడినారో, ప్రజలకి ఎవరైతే సేవ చేసే అలాంటి వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ తుమ్మలగుంటలో తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. ఓటును వినియోగించిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలకి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషంగా ఉంది. నారావారిపల్లిలో ఏదైతే ఈ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయడం అనే దాని మీద ఇటు ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేస్తాం. దీని మీద మరింత చర్యలు చేపట్టాలని కూడా కోరడం జరిగిందన్నారు. మనం చూస్తున్నాం. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. భారీ స్థాయిలో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. వేలాది మంది ఉదయాన్నే ఈ ప్రాంతానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మొదటిసారి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓటర్లందరూ కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఓట్ల పండుగ జరగబోతుంది. ఇది చంద్రగిరి నియోజకవర్గంలో తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, చంద్రగిరి నుండి. రైట్, అది చంద్రగిరిలో ఒక తండ్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనయుడితో పాటు వచ్చారు. అలాంటి ఘటనే మళ్ళీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంతో పాటుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరటం శుభ పరిణామం అని అన్నారు పేర్ని నాని. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఉదయం 7 గంటలకి పోలింగ్ మొదలవుతుందంటే 6 గంటల నుంచి 6:30, అంటే కొన్ని బూతుల్లో 6 గంటల నుంచి, కొన్ని బూతుల్లో 6:30, 6:30 నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు క్యూలో నిలబడటం, మరీ ప్రత్యేకించి అత్యధికంగా మహిళా ఓటర్లు లైన్లో నిలబడటం, అంటే సమాజంలో అంటే ప్రతి ఓటర్లో చైతన్యం రావటం, ఆ చైతన్యానికి మరీ ప్రత్యేకించి మీడియా హౌసెస్ అన్నీ కూడా ప్రతి ఛానలు, ప్రతి యూట్యూబ్ ఛానళ్ళు లేదా ప్రతి శాటిలైట్ ఛానళ్ళు పెద్ద ఎత్తున ఓటు ఎందుకు వేయాలి, ప్రతి పౌరుడు ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ఖచ్చితంగా వేసి తీరాలని ఉండటం, అంటే అది ప్రచారం చేయటం, ప్రజల్లో చైతన్యం కలిగించడం, ఉధృతంగా పొద్దునుంచే ఓటర్స్ అన్నీ కూడా పెద్ద క్యూలో నుంచుంటున్నారు. భారతదేశం, ప్రపంచంలోనే భారతదేశంలో ప్రజాస్వామ్యం భూమి ఉన్నంత వరకు బతికుంటుంది అనేది దానికి ప్రజల్లో వచ్చిన ఈ మార్పు పెద్ద తార్కాణంగా మనకు నిలవబోతుంది. విజయనగరం జిల్లా విషయానికి వస్తే విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కొనసాగుతుంది. భారీ సంఖ్యలో
ఓటర్లు తరలి వస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1847 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. 15,62,921 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల్లో 11,082 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 361 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 2,272 సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుంది. మరోవైపు కురుపాంలో పుష్ప శ్రీవాణి, విజయనగరంలో బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బూత్లో చూస్తున్నాం పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలిపించాలి ఎప్పుడని వాళ్ళ మొక్కలు ఆనందం చూస్తున్నారు. సంక్షేమం ఏదైతే అభివృద్ధి అనే 2 అంశాలు ఉన్నాయో 5 సంవత్సరాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న భారతదేశంలో ఉన్న ఏకైక వ్యక్తి ఏకైక స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పవలసి వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఎన్నికల ప్రణాళిక కూడా 5 సంవత్సరాలు చూసి సంతృప్తి నాకు ఆశీర్వదించడం అనేది ఒక ప్రత్యేకమైన ఎన్నికల్లో ఒక ప్రత్యేకత. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదిస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా వారు వస్తారు. ఒకటే మేము కోరుతున్నది ఓటు హక్కుని ఫండమెంటల్ రైట్గా ఇచ్చింది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. మన రాష్ట్ర అభివృద్ధిని, మన ప్రాంత అభివృద్ధిని, మన కుటుంబ అభివృద్ధిని కోసే వ్యక్తుల్ని, అందుబాటులో ఉండే వ్యక్తుల్ని వారికి ఈరోజు మీ మద్దతు ఇవ్వండి. తప్పనిసరిగా ఈరోజు మీరు వేసే ఓటు 5 సంవత్సరాల పాటు అభివృద్ధి బాటలు నడిపే ప్రభుత్వాన్ని ఎన్నుకోమని చెప్పని పేరున రైట్. ఇక నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు సినీ హీరో అల్లు అర్జున్. శిల్పా రవి తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు ఆయన. శిల్పా రవి రాజకీయాల్లోకి వస్తే తన మద్దతు ఉంటుందని ఆనాడే మాట ఇచ్చానని గుర్తు చేశారు. 2019లో వీలు కాపోవడంతో ట్వీట్లో మద్దతు తెలిపానని ఇప్పుడు స్వయంగా వచ్చి మద్దతు తెలిపినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు అల్లు అర్జున్. ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ రెస్పాన్సిబుల్లీ. మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిసింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండు. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అనే బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. బట్ ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నించుంటున్నాను తెలిసింది వెంటనే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఇలాగా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నానని చెప్పాను. వచ్చాను, నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను.